అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారత్ యూరోపియన్ యూనియన్ల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. దీనిపై ఇరువురి మధ్య ఇవాళ సంతకాలు జరగనున్నాయి. ఇండో EU దేశాల మధ్య $136.53 బిలియన్ వాణిజ్య ఒప్పందాలపై మధ్యాహ్నం దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తద్వారా దుస్తులు, తోలు, రత్నాలు, వజ్రాభరణాలు, కార్లు, మద్యం తయారీ పరిశ్రమల ఉత్పత్తులపై EU టారిఫ్లు తగ్గనున్నాయి. దీనికి తోడు వాణిజ్యం, రక్షణ, భద్రత, వాతావరణ మార్పులు, భూ అయస్కాంతాల వెలికితీత సంబంధ సంక్లిష్టమైన సాంకేతికతలు సహా పలు అంశాలపై ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా EUలోని 27 సభ్య దేశాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ సందీప్. ఓవరాల్ గా ఈరోజు ఇండియన్ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద మైలురాయి అని చెప్పాలి. 18 ఏళ్ల తర్వాత ఇండియా EU ట్రేడ్ డీల్ అయితే కుదిరింది. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే ఫ్రీ ట్రేడ్ డీల్ అయితే కుదరడం జరిగింది. ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. మంగళవారం అధికారికంగా ప్రకటించడం మనం అబ్జర్వ్ చేసి ఈ రోజు ప్రకటన వస్తుంది. ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు భారీగా పెరగనున్నాయి. రాబోయే 6 నెలల్లో అధికారికంగా సంతకాలు పూర్తయి 2020 ప్రారంభం నాటికి అయితే ఒప్పందాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్ యూరోపియన్ మధ్య చరిత్రాత్మక ఫ్రీ డీల్ అని చెప్పొచ్చు. 17 ఏళ్ల కంటిన్యూగా ఈ చర్చలు అయితే జరగడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ భేటీ తర్వాత అధికారుల భేటీ తర్వాత అయితే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ డీల్ ఎందుకని మనం మాట్లాడుకుంటే EU చైనా పైన అయితే ఆధారపడడం మనం అందరికీ తెలిసిన విషయమే. తర్వాత EU చైనా పైన ఆధారపడడం తగ్గించుకోవాలని అయితే ఎక్కువగా చూస్తుంది. సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే భారత్ తో ఒప్పందాలు కుదుర్చుకుంటే వాళ్ళకు ప్రజెంట్ భారత్ వచ్చేసి భారీ మార్కెట్ యాక్సెస్ ఉంది, ఎగుమతులు పెంచుకోవచ్చు, గ్లోబల్ సప్లై చైన్ లో కీలక స్థానం ఉంది ఇండియాకు. ఇది ట్రేడ్ డీల్ మాత్రమే కాదు, డిఫెన్స్, టెక్నాలజీ, సెక్యూరిటీ ప్యాకేజ్ అని కూడా EU అధికారులు కొనడం జరిగింది. అసలు ఈ ట్రేడ్ డీల్ వల్ల భారత్ కు వచ్చే లాభాలు ఏంటో ఒకసారి చూద్దాం మనము. భారత్ ఉత్పత్తులపై అయితే EU టారిఫ్లు అయితే ఉండవు. ఖచ్చితంగా మాక్సిమం ఇప్పుడు US తోని చేసే టారిఫ్ల కంటే ఇంచుమించు సగానికి 90% వరకు అయితే టారిఫ్లు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల మెయిన్ గా టెక్స్టైల్ సంబంధించిన రంగాలు, లెదర్ అండ్ ఫుట్వేర్, జెమ్స్ అండ్ జ్యువెలరీస్, ఆటో పార్ట్స్, ఫార్మా ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటు జాబ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. డాలర్ ఇన్ఫ్లో కూడా ఎక్కువగా అవుతుందని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. అయితే ఇది సామాన్యునికి ఏ విధంగా లాభం అని మనం ఒకసారి ఆలోచిస్తే యూరోప్ ఉత్పత్తులపై అయితే భారత్ కి చౌకగా లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా వైన్ గానీ, ప్రీమియం ఎలక్ట్రానిక్స్ గానీ, లగ్జరీ కార్లు గానీ ఇంచుమించు భారీగా తగ్గే అవకాశం ఉంది. లగ్జరీ కార్లపై ప్రజెంట్ 110% నుంచి 40% అయితే తగ్గే అవకాశం ఉంది. ఇది ఆటోమొబైల్ ఇండస్ట్రీపై అయితే బాగా ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉపాధి అవకాశాలు, ఆదాయం పెరుగుదల డైరెక్ట్ గా గానీ, ఇండైరెక్ట్ గా గానీ ఎక్కువగా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పాలి. అయితే ముఖ్యంగా అంటే US కి మనం ఆల్రెడీ US తోని మనము ట్రేడ్ ఒప్పందాలు అయితే చాలా ఉన్నాయి. కాకపోతే US ని మనం మెయిన్ గా వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే మన పాడి పంటలకు సంబంధించి, రైతులకు సంబంధించి వాటిలో వాటిలో టారిఫ్లు పెంచుతామని, అందులో ముఖ్యంగా అతను ఇన్వాల్వ్ అవుతానని అయితే ట్రంప్ చెప్పడం జరిగింది. దాని కారణంగా మెయిన్ మనం US తోనైతే ట్రేడ్ డీల్ అయితే క్యాన్సిల్ అంటే వ్యాపార సంబంధాలు అయితే బాగా తగ్గించుకోవడం జరిగింది. ముఖ్యంగా EU తోని ట్రేడ్ డీల్ లో ముఖ్యంగా చూస్తే రైతులు, పాడి రంగం, రక్షణ అండ్ పాలు, వ్యవసాయం మార్కెట్లో పూర్తిగా అయితే యూరోపియన్ దేశాలు అయితే ఎటువంటి ట్రేడ్ డీల్ అయితే ఎటువంటి ఇన్వాల్వ్ చేయడం లేదు. సో ముఖ్యంగా మనం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఇండియా ఎట్టి పరిస్థితుల్లో ఆహారకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, పాడికి సంబంధించి కానీ ఎటువంటి చేయి పెట్టే అవకాశం రానివ్వదని అయితే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది.
EU కూడా బీఫ్ షుగర్ అండ్ రైస్ విషయంలో కూడా జాగ్రత్తగా డీల్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా మన వ్యవసాయం సంబంధించిన వాటిలో EU ఎటువంటి జోక్యం చేసుకోదని అయితే ఒప్పందంలో ఉందని చెప్పాలి. ముఖ్యంగా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోణానికి సంబంధించి మెయిన్ మనం మాట్లాడుకోవాలని డీల్ అంటే డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోణం అని చెప్పాలి. EU సేఫ్ ప్రోగ్రామ్ లో భారత్ కంపెనీలకు ఎంట్రీ ఉంటుంది. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో జాయింట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. రేర్ ఎర్త్ మినరల్స్ అడ్వాన్స్ టెక్నాలజీ షేరింగ్ లో కూడా మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. చైనాపై ఆధారపడడం తగ్గించడమే మెయిన్ వ్యూహంగా అండ్ ఇండియా గానీ EU గానీ ఎక్కువగా ఈ డీల్ లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశాయని చెప్పాలి. సో ఓవరాల్ గా ఇది చారిత్రాత్మక డీల్ అని చెప్పాలి. దీనివల్ల అయితే ఇండియన్ ఎకానమీ ఒక దిశ తిరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా అన్ని సెట్ అయిపోతే, సంతకాలు అన్ని కంప్లీట్ అయిపోతే ఈ ఇయర్ 2027 ప్రథమార్థంలో ఈ డీల్ అయితే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత జాబ్స్ పరంగా గానీ, ఇండియన్ ఎకానమీ పరంగా గానీ, కొన్ని ప్రోడక్ట్స్ పరంగా గానీ చాలా స్టాక్ మార్కెట్ పైన కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆటో గానీ, ఫార్మా గానీ, టెక్స్టైల్స్ గానీ, డిఫెన్స్ ఈ విధంగా అయితే అన్ని రంగాల పైన ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక కేవలం ట్రేడ్ డీల్ అనే కాదు, భారత్ ను గ్లోబల్ ఎకనామీలో సెంటర్ స్టేజ్ ను తీసుకెళ్లే అవకాశం ఉందని అయితే ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. భారత్ అండ్ EU ట్రేడ్ డీల్ అనేది ధరలు తగ్గించే ఒప్పందం కాదు, భారత ఆర్థిక వ్యవస్థకు దిశాన్ని చూపించే వ్యూహాత్మక భాగం అని అయితే చాలా మంది అంటే మోడీ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ కూడా మోడీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ డీల్ ని ఉద్దేశించి ఈ డీల్ జరుగుతున్న తరుణంలోనే భారత్ తో బిజినెస్ డీల్ కూడా కెనడా కూడా ఆసక్తి చూపుతుంది. ఈ ఏడాది మార్చిలో ఆ దేశ PM కార్నే భారత్ లో పర్యటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కీలక ఒప్పందాలపై అయితే సైన్ చేయనున్నట్టు అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే భారత్ యూరోపియన్ బిగ్ డీల్ అయితే ప్రజెంట్ నడుస్తుంది. దీనిపై ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ కూడా అనౌన్స్ ఆల్రెడీ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. అఫీషియల్ గా కూడా అనౌన్స్మెంట్ చేయడం అయితే మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మోడీ చెప్పే విషయాలు ఏంటంటే ఈ యొక్క డీల్ ప్రపంచం మొత్తం జీడిపిలో 25% వరకు అయితే ఈ డీల్ యొక్క ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ముఖ్యంగా అన్ని ఒప్పందాలకు అంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని వ్యాఖ్యానించడం జరిగింది. భారత్ EU వాణిజ్య ఒప్పందంతో భారత తయారీ రంగం మరింత బలపడే అవకాశం ఉందని చెప్పింది. సేవల రంగం కూడా విస్తరిస్తుంది అనేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఒప్పందం తర్వాత భారత్ యూరోప్ ల మధ్య ప్రజలకు భారీ స్థాయిలో రవిప్రసాద్, అంటే ఈ డీల్ ని అమెరికా వ్యతిరేకిస్తుంది. అసలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించడానికి గల కారణం ఏంటి అసలు? మెయిన్ యుఎస్ అని మనకు మెయిన్ గా ఒప్పందాలు అంటే టారిఫ్ లో గానీ, బిజినెస్ విషయంలో గానీ ఎక్కువగా అంటే మనస్పర్ధలు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అమెరికా మన వ్యవసాయ సంబంధిత ఆధారిత వస్తువుల పైన గానీ, వ్యవసాయాల పైన గానీ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. వాటి పైన కూడా టారిఫ్లు వేద్దాం, అవి కూడా మాకు ఆ ఇంపోర్ట్స్ పైన కానీ, ఎక్స్పోర్ట్స్ పైన కానీ మాకు ఒక యాక్సెస్ ఇవ్వాలని అయితే అమెరికా కోరడం జరిగింది. కాకపోతే మన ఇండియా ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకోదని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది కాకుండా దీంట్లో భాగంగా మనం రష్యాతోనైతే చమురుకు సంబంధించిన డీల్స్ పెట్టుకోవడం కూడా అమెరికాకైతే ఖచ్చితంగా దీనికి సంబంధించి అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని అంటే రష్యాతో ట్రేడ్ డీల్ చేస్తున్నందుకే మేము ఇలాంటి టారిఫ్లు వేస్తున్నామని అయితే ట్రంప్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ట్రేడ్ ఇండియా అంటే భారత్ EU ఒప్పందం పైన కూడా అమెరికా అక్కసు కక్కడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఇండియన్ యూరోపియన్ మధ్య చారిత్మక ట్రేడ్ డీల్ రోజు అయితే అమెరికా అక్కస్ అయితే ఖచ్చితంగా చూపిస్తుందని చెప్పాలి. EU కంటే తామే ఎక్కువ త్యాగాలు చేశామని, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించామని US ట్రెజరీ సెక్రటరీ చెప్పడం జరిగింది. ఉక్రెయిన్ కోసం తాము రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్ పై టారిఫ్లు విధిస్తే EU మాత్రం ఒప్పందం కుదుర్చుకుందని అయితే విమర్శించడం జరిగింది. ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేసినాం. ఆల్రెడీ ఇండియా పైన అంటే ఇండియా EU అనేది ట్రేడ్ డీల్ అనేది US కి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. మనము అమెరికాకైతే గట్టి దెబ్బ ఇచ్చామని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మోడీ ప్రభుత్వం, మోడీకి సంబంధించిన అధికారులు కానీ, మోడీకి సంబంధించిన అభిమానులు అని చెప్పడం అంటే అమెరికాకు ఇదైతే గట్టి దెబ్బ అని చెప్పడం జరిగింది. ఈ ట్రేడ్ డీల్స్ అనేది పక్కాగా అమలైతే మాత్రం
భారత ఆర్థిక వ్యవస్థ ఒక దిశ తిరిగే అవకాశం ఉందని అయితే ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఈయూతోని అంటే అమెరికాతోని ఆల్టర్నేటివ్ గా ఉండడానికే ఇది పక్కా ప్లాన్. అంటే 17 ఏళ్ల నుంచి జరుగుతున్న దీన్ని మాత్రం ఒక కొలిక్కి తీసుకురావడంలో మోడీ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా వివరించిందని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ రోజు మధ్యాహ్నం అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మోడింది ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, అన్ని డీల్స్ ఇది పెద్ద డీల్ అని చెప్పడం జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ అయితే ఎట్టి పరిస్థితులలో మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. పెట్రోకెమికల్ డిమాండ్స్ తీర్చేందుకు భారత్ ఎక్కువగా ఎల్ఎన్జీ అవసరం. ఎనర్జీ రంగంలో కూడా ఈ యొక్క డీల్ తోనైతే బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రత్యేక నౌకలు నిర్మాణ పనులు కూడా ఇప్పటికే కొన్ని అధికారికంగా స్టార్ట్ చేయడం జరిగింది. యూతోని డీల్ చేయడం అనేది ఒక ఇండియా ఆర్థిక వ్యవస్థనైతే ఓవరాల్ ఒక ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని అయితే ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ప్రపంచ జీడిపిలో సుమారు 25% ఉంది ఈ యొక్క డీల్ యొక్క వాల్యూ. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 3వ వంతు ఉందని అయితే ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పేది ఒకటే, భారత ఆర్థిక వ్యవస్థను మార్చే దిశగానే బీజేపీ కృషి చేస్తుందని చెప్పడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఎక్స్పర్ట్ చెప్పడం కూడా అంటే పొలిటికల్ గా పక్కన పెడితే ఎక్స్పర్ట్ చెప్పడం కూడా ఈ డీల్ అనేది ఖచ్చితంగా ఒక పెద్ద డీల్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, ఖచ్చితంగా భారత ఆర్థిక వ్యవస్థను మార్చే ఒక పెద్ద డీల్ అని అయితే ఖచ్చితంగా చెప్పడం జరిగింది. చాలా అంటే అన్ని రంగాలపైన అయితే దీని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ సంబంధించి ఫార్మాకు సంబంధించిన సెక్టార్ లో అయితే బాగా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. సో మనం అంటే ఓవరాల్ ఇన్వెస్టర్లకు అయితే ఒక మంచి బూస్టప్ అని చెప్పాలి. టెక్స్టైల్ సంబంధించిన వాటిలో కూడా మంచి బూస్టప్ ఇచ్చే అవకాశం ఉంది. గ్లోబల్ ఎకానమీ సంబంధించి ఇండియా అయితే సెంటర్ అవుతుందని అయితే ఎక్స్పర్ట్ అభిప్రాయపడుతున్నారు. సందీప్. రైట్, థ్యాంక్స్ రవి ప్రసాద్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.